హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలాకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి యోనో ఎస్బీఐ యాప్ను అకౌంట్ డీటెయిల్స్తో అంటే ఏటీఎం కార్డు లేకోకుండా అకౌంట్ డీటెయిల్స్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇది మన ఛానల్ ఫ్రెండ్స్ బాలాకాడమీ. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేనే కొత్త వీడియో చేసిన మీకు నోటిఫికేషన్లు రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీ విలువైన సలహాలు సూచనలు కూడా మన యొక్క ఛానల్ అభివృద్ధి కోసం మీ యొక్క సూచనలు సలహాలు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. తప్పకుండా నేను దాన్ని అనుసరిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో యూనో ఎస్బీఐ యాప్కి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా మీరు ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనో ఎస్బీఐ యాప్ని మనం ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు తప్పకుండా ఈ యొక్క యూనో ఎస్బీఐ యాప్ను అకౌంట్ డీటెయిల్స్తో మీరు యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా మీరు మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ని దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 3 ఆప్షన్లు అయితే కనపడడం అయితే జరుగుతుంది. న్యూ టు కింద ఫ్రెండ్స్ లాస్ట్లో న్యూ టు ఎస్బీఐ, ఎగ్జిస్ట్ కస్టమర్, ఐ హ్యావ్ యాక్టివేషన్ కోడ్ అని ఫ్రెండ్స్. ఇవన్నిట్లో మనం ఫస్ట్ ఎగ్జిస్ట్ కస్టమర్ అని చెప్పేసి మనం చేయాలి ఫ్రెండ్స్. అది క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ లాగిన్ యూజింగ్ ఇంటర్నెట్ బ్యాంక్ ఐడి, తర్వాత వచ్చేసి రిజిస్టర్ విత్ మై ఏటీఎం కార్డు, లాస్ట్ వన్ వచ్చేసి రిజిస్టర్ విత్ అకౌంట్ డీటెయిల్స్ అని అయితే ఉంది ఫ్రెండ్స్. మనం అకౌంట్ డీటెయిల్స్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అకౌంట్ డీటెయిల్స్ చేయడం కోసం లాస్ట్ వన్ వచ్చేసి రిజిస్టర్ విత్ అకౌంట్ డీటెయిల్స్ అని చెప్పి మనం క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా 3 స్టెప్స్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. మీరు 3 స్టెప్స్ కూడా మీరు ఫిల్అప్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నేను చూపిస్తాను చూడండి ఎలా అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క అకౌంట్ డీటెయిల్స్ అయితే కొట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే కానీ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం కోసం వచ్చి కింద కన్యూ ప్రెస్ చేస్తున్నాను. మీరు కన్యూ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క అకౌంట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. నేను ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా మీ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వండి. ఫ్రెండ్స్, అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిన వెంటనే తర్వాత వచ్చేసి లాస్ట్లో మనం డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇస్తున్నాం. మీరు కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్గా అది మన యొక్క బ్రాంచ్ అయితే ఇక్కడ కనపడడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు బ్రాంచ్ అయితే కనపడింది. మీరు కావాలంటే పైన అకౌంట్ డీటెయిల్స్ మీరు ఇచ్చినటువంటి అకౌంట్ నెంబర్ కట్టరా కాదని చెక్ చేసుకోవాలని కూడా ఇక్కడ వ్యూ ఉంది కదా ఫ్రెండ్స్. అకౌంట్ డీటెయిల్స్ పక్కలో వ్యూ అనేది ఇక్కడ క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయిన తర్వాత కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీకైతే ఇప్పుడు ఒక ఓటీపీ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఓటీపీ ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత కింద మనం సబ్మిట్ కొట్టాలి ఫ్రెండ్స్. సబ్మిట్ కొట్టిన తర్వాత ఇక్కడైతే వ్యూ క్యాన్ యూ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. కింద 3 అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీ నెంబరేనా, మీ పేరైనా వచ్చింది లేదా, మీరు ఇచ్చినటువంటి అకౌంట్ నెంబర్లో మీ పేరు వచ్చిందా లేదా, మీ యొక్క అకౌంట్ నెంబర్ సంబంధించిన లాస్ట్లో 4 డిజిట్స్ కనపడుతుంటాయి ఫ్రెండ్స్. సిఐఎఫ్ నెంబర్ నుంచి కనపడుతుంటాయి. అసలు ఇది మీ అకౌంటా కాదని ఫస్ట్ వెరిఫై చేసుకుని ఆ తర్వాత వచ్చేసి కింద మీకు ఏం కావాలో అసలు ఇందులో మీరు ఏమైతే చేయాలనుకుంటారని చెప్పేసి అడుగుతుంది. మీరు ఇక్కడ కింద లాస్ట్ వన్ వచ్చేసి యూ కెన్ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అనేది ఉంది ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసినాక తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు యూజర్ నేమ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం యూజర్ నేమ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కూడా మీ యొక్క యూజర్ నేమ్ని సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీ యొక్క యూజర్ నేమ్ని ఇవ్వండి ఫ్రెండ్స్. మీ యూజర్ నేమ్లో ఖచ్చితంగా మీ పేరుతో పాటు లాస్ట్లో కొన్ని నెంబర్స్ అయితే మీకు ఏదైనా ఐడియా ఉన్నటువంటి అంటే మీకు ఇష్టమైన నెంబర్లు ఒక 3 నెంబర్లు కానీ 4 నెంబర్లు కానీ ఇవ్వండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే మీ యొక్క యూజర్ నేమ్ యాక్సెప్ట్ అవుతుంది. అదేవిధంగా పాస్వర్డ్ కూడా మీకు అనుకూలమైనటువంటి పాస్వర్డ్ ఇచ్చేసి అందులో కూడా పాస్వర్డ్లో కూడా ఖచ్చితంగా మన లెటర్స్తో పాటు ఒక ఎక్స్ట్రా లెటర్ అంటే మనం $, లేదంటే డాలర్ సింబల్ ఇలాంటి ఫ్రెండ్స్. ఇది కూడా ఒక లెటర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా కొన్ని నెంబర్స్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు 3 యూజ్ చేసి మీ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. అయిన తర్వాత మీరు ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ యూజర్ నేమ్ సంబంధించి ఆల్రెడీ యూజ్ చేశారు కాబట్టి మీరు డిఫరెంట్ నేమ్ యూజ్ చేయమని చెప్పి అనడం అయితే జరుగుతుంది. కాబట్టి నేను ఒకసారి చేంజ్ చేస్తాను, మీరు వెయిట్ చేయండి.
ఫ్రెండ్స్ ఈ విధంగా నేను నా యొక్క యూజర్ నేమ్ కరెక్ట్గా ఇచ్చిన తర్వాత నేను కింద కన్ఫర్మ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు కూడా డిస్ప్లే అయింది సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ రిఫరెన్స్ నెంబర్ అని చెప్పి వచ్చింది ఫ్రెండ్స్. నాకు ఇదైతే మన యొక్క రిజిస్టర్ అయితే సక్సెస్ఫుల్ అయిందని చెప్పి మనకు రావడం జరిగింది. తర్వాత ఆటోమేటిక్గా నాకు మెసేజ్ కూడా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, దీనికి లాక్ ఉంది, ఒక నిమిషం చూస్తాను. మెసేజ్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ద రిఫరెన్స్ నెంబర్ టు యాక్టివ్ యూనో ఈజ్ BUSB అని నాకు ఒక నెంబర్ వచ్చింది లెటర్స్తో కలిపినది. ప్లీజ్ విజిట్ SBI పెనుకొండ బ్రాంచ్ వితిన్ 7 days ఫర్ యాక్టివ్ దెమ్ యూనో SBI అని చెప్పి అయితే ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్. అంటే దీని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ నెంబర్ తీసుకొని మనము వితిన్ 7 days లోపల మనమైతే మన బ్రాంచ్ ఏదైతే ఉందో ఆ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి ఈ నెంబర్ చెప్పినట్టయితే మన యొక్క SBI అకౌంట్ అయితే యాక్టివ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్, యూనో అకౌంట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను కొత్త వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.